ఇదిగోండి వీ హ్యావ్ ఇందులోంచి మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. భయ్యా ఐసా పక్కడనా వైసా పక్కడు. ఓకే, తెలుగు భయ్యాలేనా మీరు? ఓకే సంయుక్త, ఏది ఏది తీసుకొని రాను చెప్పండి. తెలీదు. 50% ఇవ్వాలా? ఓకే, అది బెటర్ ఎప్పుడైనా సరే. కంగ్రాచులేషన్స్. ఇక ఎవరు ఈ 50% తీసుకోవడానికి లేదు, మీరు ఇది పట్టుకోవచ్చు. జాగ్రత్త, మారుతి గారికి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ అమృత 75%. ఓకే, అమృతకి 75% ఇచ్చేయండి. ఒక్కొక్కరు. హరీష్ గారు అంటే బచ్చల మల్లిక లేకపోతే మోర్కోతే తెలియదండి, బట్ బచ్చల మల్లికి నాకు కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటిది? నాకు నన్ను వద్దనుకున్న వాళ్ళు నాకు ఎవరు వద్దు అని కట్ చేసేస్తాను. సో అదొక కామన్ పాయింట్ ఉంది. సో 25%. ఒకటైతే అర్థమవుతుంది, మీరు ఇండస్ట్రీలో ఎవరిని వద్దనుకోలేదని. సగం ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. కిరణ్ గారు ఇంకా ఆప్షనే ఉందండి, 100 అని. ఎందులోనైనా మనకి 100 మార్కులు, 100కి 110, 110, 110. కంగ్రాచులేషన్స్, మీరందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. అయితే మా డైరెక్టర్ సుబ్బు గారు ఎక్కడ? సుబ్బు గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత మళ్ళీ మేము ఇటు వస్తామండి. అమ్మ మైక్ ఇవ్వమ్మా ఒకసారి. సుబ్బు గారికి ఒకసారి మేమే ఇచ్చేసానమ్మా. 120 ఇవ్వండి ఒకసారి. ఏక్ బార్ యా. ఎస్, యాక్చువల్లీ ఇంకోటి ఉండింది 420 మా దగ్గర, తీసేసాం పక్కన. లేదు 420 లేదు, అది అటు పంపిస్తున్నాం. సుబ్బు గారు, ఈ బచ్చల మల్లి మీకు ఎక్కడ దొరికాడండి? ఊళ్ళో అండి. అంటే రియల్ క్యారెక్టరా? క్యారెక్టర్ నేమ్ నీ రియల్, క్యారెక్టరైజేషన్ మాత్రం రాసింది. ఓకే, మీ లైఫ్లో మీరు బాగా ఏ పర్సన్ గురించి ఆలోచిస్తారు? ట్రైలర్లో ఉంది కదా మదర్ గురించి అని. అలా మీరు మీ లైఫ్లో ఎక్కువగా ఆలోచించేది ఎవరి గురించి? ఎక్కువగా ఆలోచించేది ఇప్పుడు రీసెంట్ టైం అయితే మా మదర్ గురించి. మదర్ గురించి అండి ఎక్కువ. ఓకే, సో అమ్మ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది మా అమ్మకి నేను రాసిన క్షమాపణ లేక ఈ సినిమా నేను చేసిన తప్పు. ఇప్పుడు జరుగుతుంది, నేను ఒకవేళ ఇన్ కేసు మిస్ అయినా నేను పోయిన తర్వాత పట్టుకెళ్ళి చెప్తాను, నీ కోసం క్షమాపణ లేక రూపంలో బచ్చల మల్లి తీశాను అంతే. సూపర్. అంటే ఏంటి జరిగిందో అనేది నాకైతే తెలియదు, కానీ ఐ థింక్ ఎవరికైనా సరే లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవును, అది చెయ్యొద్దనండి సినిమా తాపత్రయం, నాలా ఇంకొకటి బాధపడొద్దని. ఓకే ఓకే, సరేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇమోషనల్ అయిపోయాము. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అబౌట్, కానీ ఎస్, అమ్మకి రాసినటువంటి క్షమాపణ లేక అన్నారు. ఇప్పుడు కమింగ్ టు అమృత, ఆర్ యు రెడీ? అమృత, మీరు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నేర్పించారు? ఈ సినిమాతో కోపం తగ్గించడం ఎలా నేర్పిస్తున్నారు? నెక్స్ట్ సినిమా మీ టార్గెట్ ఏంటి? యా మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టాలని బా అన్ని మూవీస్, అన్ని సినిమాలు. సరే, అయితే జై హనుమాన్ గురించి ఏమైనా లీక్ చేయండి. సారీ, నోరు ఓపెన్ చేయకూడదని చెప్పేశారు. అవునా? అంటే ఇక్కడ చేయొచ్చు అని చెప్పారు మాకు. లేదు. లేదా మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? అంటే అఫ్కోర్స్ ఇలా గ్రౌండ్ యాంకర్లు వచ్చి ఇలా మాట్లాడి అడిగి ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. బట్ అది పక్కన పెట్టేసి వేరే ఏదైనా విషయంలో అడగండి. ఐ థింక్ ఎప్పుడు మనకి కావాల్సింది దొరకలేదన్నప్పుడు చాలా కోపం వస్తుంది. ఓకే, మీకేం కావాలి? సడన్గా ఇప్పుడు అడిగితే తెలీదు. మీ లైఫ్లో ఆపర్చునిటీస్ కావాలి. వావ్, అది మీకు కమింగ్ అండ్ నాకింగ్ అట్ యువర్ డోర్ స్టెప్ కదా. వెరీ స్లో. మీ లైఫ్లో రియల్ బచ్చల మల్లి ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏదైనా సరే అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి అంతే. వాట్ ఈస్ అన్కండిషనల్ లవ్? లైక్ లాడ్ ఆఫ్ ఈ అమ్మాయిలు ఇదో పదం వాడేస్తారు అన్కండిషనల్ లవ్ అని. పాపం వాళ్ళకి అంత డిక్షనరీలో లేదండి పదాలు. అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైనా తగ్గించకూడదు. తగ్గించకుండా ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, తగ్గించకుండా ఇవ్వాలి. ఓకే, తెలుసు అమ్మ పెళ్ళైన తర్వాత నీకు అన్కండిషనల్ వచ్చిందా, కండిషన్స్తో వచ్చిందా అని, అగ్రిమెంట్స్తో వచ్చిందా అని. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సంయుక్త ప్లీజ్. సంయుక్త, మీరు ఎవరి పేరు చెప్పక్కర్లేదు, కానీ ఎప్పుడైనా మీకు కోపం వచ్చి ఇలా ఇంకా నేను వీళ్ళతో మాట్లాడను అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు. ఇప్పటి వరకు నేను మాట్లాడతాను,
కోపం వచ్చింది కానీ నేను మాట్లాడుతాను. అంటే వాళ్ళు రియాక్ట్ అయినా అవ్వకపోయినా మీరు మాత్రం మాట్లాడుతూనే ఉంటారు, అంతేనా? ఓకే. తనని ఎలాగో అడిగాను కాబట్టి అదే క్వశ్చన్ మీకు కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇది లవ్ గురించా? అయ్యో నేను ఇది కాదు అనుకున్నది, కానీ మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పండి ప్లీజ్. ఏంటి అదే ఇది ఏది ప్రేమ పెళ్ళి, ఏది ప్రేమ పెళ్ళి క్వాలిటీస్. క్వాలిటీసా? తను చెప్పినట్టు వన్ కండిషన్లో అంతే. అంటే ఇక్కడ అమ్మాయిలకి అంతే. ఇంతమంది హ్యాండ్సమ్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన అందరికీ directors పెళ్ళి ఉన్నారు. అయింది. అందరికీ పెళ్ళి అయిందా? అది కాదు, అంటే బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. మారుతి గారికి కూడా పెళ్ళి అయిపోయింది. వెరీ డిఫికల్ట్. ఓకే. సో అంటే క్వాలిటీస్ ఫ్రమ్ వాళ్ళల్లో నుంచి కానీ ఏదైనా సమ్ క్వాలిటీ దట్ యూ సా ఫ్రమ్ సంబడి యూ వుడ్ వాంట్ యువర్ నెక్స్ట్, ఐ మీన్ రాబోయేటువంటి వాళ్ళలో అలాంటి క్వాలిటీ ఉండాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఏంటి ఎవరది? గో అవుట్ ఆఫ్ దిస్ రూమ్. నో, కొత్తది ఇది. గో అవుట్ ఆఫ్ మై రూమ్. ఓకే ఓకే, దర్ ఇస్ వన్ థింగ్ నేను తెలుగులో చెప్పండి. ఈ రోజు చాలా మంచి రోజు అంట, మొన్న పౌర్ణమి కదా. Okay. 2 days తర్వాత ఏదైతే మనం అనుకుంటామో అది జరిగిపోతుంది. చెప్పండి. ఓకే, ఆగండి ఒక సెకండ్ ప్లీజ్ లెట్ హర్ థింక్. ఓకే, ఐ థింక్ యూ విల్ ఆల్సో అగ్రీ టు దిస్. అంటే ద పార్ట్నర్ షుడ్ నాట్ ఫీల్ లైక్ what I have, my freedom is my own. It should not be like after marriage or after being in a relationship that they are giving it to us. Okay. Nobody has to give anything to me. Yes. My freedom and my life is my own. Hmm. So somebody who feels like, చాలా మందికి they'll feel like okay, a marriage తర్వాత we own this person, so freedom అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు మనం ఇవ్వాలని, అట్లా ఏం లేదు. What my partner's freedom is his freedom and my freedom is my freedom. ఏమైనా అర్థమైందా మీకు? యా, చాలా అర్థమైంది. నాకు అర్థం అవడం పక్కన పెట్టండి. ఈ మొత్తం దీంట్లో మీకు తెలియదు. సీరియస్గా ఆలోచిస్తున్నారు? లేదు, మీ ఇద్దరు డైరెక్టర్స్ అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. ఒకళ్ళు అదిగో, ఒకళ్ళు విరూపాక్ష, ఇంకొకళ్ళు బింబిసారా. వాళ్ళు మీరు మాట్లాడుతుంటే అంటున్నారు. ఎందుకు అలా అన్నారు? హర్ ఫ్రీడమ్ ఇస్ హర్ అండ్ యువర్ ఫ్రీడమ్ ఇస్ యువర్స్. చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆవిడ ఆన్సర్ చెప్తుంటే ఎందుకు అడిగానని ఫేస్ పెట్టారు. నవ్వుతూనే ఉన్నారు కదా, ఫస్ట్ మిమ్మల్ని చూసి నవ్వు వచ్చింది నాకు. కాదు, వాట్ యూ సెడ్ ఇస్ కంప్లీట్లీ మన బచ్చలమెల్లి క్యారెక్టర్. అందులో చెప్పేటువంటి డైలాగే ఎందుకు తగ్గాలి, ఎవడి కోసం తగ్గాలి, ఎవడు ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎవడు అడిగితే మనం పుచ్చుకోవాలి, మన ఫ్రీడమ్ మనదే. అవునా కదా సంయుక్త? అది రాసిన సుబ్బు గారికి. ఓ, సుబ్బు గారు మీకు ఇచ్చేసారా క్రెడిట్? సుబ్బు గారు అనుకుంటున్నారు, ఇలా అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మారుతి గారు, విత్ యువర్ పర్మిషన్, జస్ట్ వన్ సింగిల్ క్వశ్చన్ సార్. రాజసాబ్ ఎలా ఉన్నారు? ఇది చాలు. మీకు కావాల్సిన కంటెంట్ వచ్చేసింది కదా. లేదు లేదు, నాకు కావాల్సిన అరుపులు మాత్రమే వచ్చాయి, కంటెంట్ రాలేదు ఇంకా. నా స్మైల్ తెలుస్తుంది కదా, హ్యాపీగా సంతోషంగా కూర్చున్నాను. ఈ టైంలో ఇలా కూర్చున్నానంటే చాలు కదా, అవును, అవును. అది ఇంపార్టెంట్. ఎస్. యా, పైగా ఆయనతో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంతే చిరునవ్వు చిందిస్తూనే ఉంటారు. సో దట్ ఇస్ ప్రభాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అబోరం గారు, జస్ట్ రీసెంట్గా తెలిసింది, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒక ట్వీట్ వేశారు, మనకి హాస్య మూవీస్ నుంచి రాబోతున్నటువంటి సినిమా టైటిల్ కే ర్యాంప్ చెప్పేమంటారా? అంతేనా? ఇది అదంతా మూర్తి గారు పుణ్యమే సార్ ఇక్కడ అదే చెప్పాను. ఎస్. సో ఏంటి కే అంటే ఇంకా అన్నీ మీరు కాతోనే వస్తూ ఉంటాయా టైటిల్స్? నా ప్రమేయం లేదండి, ఏదో కొంచెం అంటే కొంచెం హిట్ అయిన తర్వాత అందరూ ఏదో కారాంప్ అంటే మా డైరెక్టర్ అప్పుడే ఏ టైటిల్ అని ఆలోచిస్తున్నాడు, దాంతో కే ర్యాంప్ అనేసి కొంచెం కథకు తగ్గట్టే ఉంటుందిలేండి.